అందరికీ ప్రెజ్లాడ్ అండి. నేను ప్రసాద్ వాళ్ళ తమ్ముడిని, ప్రదీప్ కుమార్ నా పేరు. పుట్టిన కాడ నుంచి మా అన్న గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను 3 విషయాలు చెప్పగలను. అవి ఏమంటే, మా అన్న అంత మూర్ఖుడు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎంత మూర్ఖుడు అంటే నరమాంస భక్షకులతో సమానం. నరహత్య కానీ చేశాడు మా అన్న. అటువంటి ఆయన మ్యారేజ్ అయ్యాక ఒక్క ప్రార్థన వలన మారాడు. ఆ ప్రార్థన ఎవరో కాదు, నా తల్లితో సమానమైన మా వదిన. ఆమె ప్రార్థన చేయడం వల్ల, ఆయన మారడం వల్ల మా కుటుంబంలో ప్రతి ఒక్కరం మారాం. మేము అనిలం. మా అమ్మ మేదరోళ్ళు, నాన్న క్రిస్టియన్. అయితే మేము పుట్టిన కాడ నుంచి మసీదులకు, గుళ్ళకు, గోపురాలకు పోయేవాళ్ళం. అయితే అప్పుడప్పుడు ఇట్లా క్రిస్టమస్ పండుగ వచ్చినప్పుడు అమ్మ చర్చికి తీసుకెళ్ళేవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. అయితే అన్న పెద్దగా అయ్యాక, మ్యారేజ్ అయ్యాక వదిన ద్వారా మార్పు అనేది చెందాడు. ఆయన ఎలా చెందాడంటే, ఎదుటి వాళ్ళు ఆడ గొడవపడుతుంటే, వేరే వాళ్ళు గొడవపడుతుంటే కానీ ఈయన వెళ్ళి వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టేవాడు. అంత క్రూరమైన మనిషి. అటువంటి వాడు ఇప్పుడు నన్ను కానీ, మా ఇంట్లో ఎవరినైనా కానీ పేరు పెట్టి పిలుస్తాడు. ఇంతకుముందు మా అన్నను చూస్తే నేను ఇక్కడ ఉన్నవాడిని చెట్టు మీదకి ఎక్కి దాక్కునేవాడిని, భయపడి కొడతాడు అని. ఇప్పుడు మా అన్న దగ్గరికి పోవాలంటే భయం అవుతుంది. అంటే కొడతాడని కాదు, నెమ్మదిగా మాట్లాడతాడు, సమాధానంగా చెప్తాడు, అన్ని వివరాలు వివరిస్తాడు అని నాకు భయం వేస్తుంది. దగ్గరికి వెళ్తే అన్న మంచి పనులు చెప్తాడు, మంచి మాటలు చెప్తాడు, నేను చేయలేను ఇవి అని నాకు భయం వేస్తుంది. భయం వేసి వెళ్ళలేకపోయేవాడిని. అయితే ఫోన్లో ప్రతిరోజు మాట్లాడేవాడు నాతోటికే. ఏ రోజు కానీ ఒరే అని కానీ పిలవలేదు ఇంతవరకు. మారాక అన్న ఇప్పుడు 3-4 చోట్లకి మారాడు అన్న. మారాక కానీ అమ్మ నాన్నలని కానీ అంత దూరం నుంచి బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ నాకు ఒక్కరోజు కానీ ఒక పని చెప్పేవాడు కాదు. తన పని, తన సువార్త అది చూసుకొని, అమ్మ నాన్నలను చూసుకొని, కుటుంబాన్ని పోషిస్తూ గడుపుకుంటూ వచ్చాడు ఇంతవరకు. మొన్న నైట్ కానీ ఫోన్ చేసినప్పుడు కానీ మాట్లాడాము. నా ఫస్ట్ కాల్ అన్న నుంచే వచ్చింది. ఎవరో బ్రదర్ చేశారు నాకు ఫోన్ చేసి, బ్రదర్ని హాస్పిటల్లో చేర్చాము అని అంటే, నేను సెల్ చూసుకున్నాను, అన్న నెంబర్ ఉంది, బ్రదర్ అంటున్నారు, ప్రేజలాడ్ అంటున్నారు, ఎవరో అర్థం కాలేదు. అయితే అది ఎవరండి మీరు అని అడిగాను. అడిగితే ఇట్లా శాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాము, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, ప్రసాద్ వాళ్ళ బ్రదర్ మాట్లాడేది అంటే, అవును నేను ప్రదీప్ని మాట్లాడుతున్నాను, ప్రసాద్ ఉన్నాడు అక్కడ అన్నాను. అవునండి ఇట్లా అడ్మిట్ చేశాము అంటే, మాట్లాడగలడు అంటే ఇవ్వండి ఫోన్ అన్నా. మా అన్నకు ఫోన్ ఇచ్చాడు. నాన్న ఏం లేదు నాన్న, ఏం భయం లేదు, అమ్మ నాన్నని, అన్న వదిని, పిల్లల్ని బాగా చూసుకో, నాకేం కాదు, మీరేం భయపడొద్దండి అని మాట్లాడుతున్నాడు. అంతలోనే డాక్టర్ వచ్చాడు. బీపీ చెక్ చేశాడంట. బీపీ చెక్ చేస్తే డౌన్ అయిపోయింది. బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నావా అని అడిగాడు డాక్టరు. వాడుతున్నాను అంటే, ఎన్ని పూటలు అంటే, 2 పూటలు వాడడం లేదు, 1 పూట వాడుతున్నాను అని చెప్పాడు. 2 పూటలు వాడాలా ఇవి బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ఉందా అని అడిగాడు. అడిగితే షుగర్ ఉంది అని చెప్పాడు. షుగరు చెక్ చేసేటప్పుడు బ్రదరు ఫోన్ చేసి నాకు ఫోన్లోనే వింటున్నాను, నేను చౌకాడ పెట్టినారు, డాక్టర్లు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. ఇంకా తర్వాత సరే అండి నేను మళ్ళీ కాల్ చేస్తాను, అన్నని షుగర్ టెస్ట్ చేస్తున్నానంట, చేసినాక కాల్ చేస్తాను అంటే, ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, వస్తాను నేను ఇప్పుడు అని అన్నాను. ఏం లేదు, పర్లేదు లేరా, ఏం పర్లేదు, ఉండు, నువ్వేం రావద్దులే అన్నాడు. ఇంక ఈ లోపల నేను మా పిల్లలకు ఫోన్ చేయడం జరిగింది.
ఇట్లా హైదరాబాద్ తీసుకెళ్ళాక ఇట్లా జరిగిందండి. ఇది మా అన్నది. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు.